ఏం చేసిందమ్మా రాధిక? పెళ్ళై ఇన్ని నెలలయింది. నీ కూతురి కడుపులో నలుసెందుకు పడలేదో కనుక్కున్నావా? భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లు పిల్లలొద్దని నిర్ణయం తీసుకున్నారేమోనని అడగలేదమ్మా. సరే పోనీ, నీ కూతురు సవ్యంగా కాపురం చేస్తోందో లేదో, తన భర్తని సరిగ్గా చూసుకుంటుందో లేదోనని మీ అల్లుణ్ణి కనుక్కున్నావా? అలాంటి అనుమానం నాకెప్పుడూ రాలేదమ్మా. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. ఏనాడు అత్తింట్లో బాధ ఉందని, కష్టం కలిగిందని నా కూతురు కూడా నాతో ఎప్పుడూ చెప్పలేదు. పైగా చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పింది. అయినా ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నారు? అసలు రాధిక ఇష్టాన్ని అభిప్రాయాన్ని తెలుసుకుని పెళ్లి చేసావా? లేకపోతే నీ ఇష్టాన్ని బలవంతంగా రుద్ది బలవంతంగా నీ కూతురి మెడలు వంచి నా మనవడితో తాళి కట్టించావా? లేదమ్మా, రాధిక మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమని వాళ్ళ నాన్నగారికి చెప్పాకే ఈ పెళ్లి చేశాం. మీరిలా అడుగుతుంటే నాకు చాలా కంగారుగా ఉంది. అసలేం జరిగిందమ్మా? నీ కూతురు భర్త మీద ప్రేమైతే చూపిస్తోంది గాని సంసార జీవితానికి దూరంగా ఉంది. అన్ని విషయాలు నీ ఇష్టమే చూపిస్తుంది గాని భర్తని దగ్గరికి రానివ్వకుండా దూరంగా ఉంచుతోంది. రాధిక ఎప్పటికీ అలా చేయదమ్మా. మరి దీని మాటేమిటి? ఏంటమ్మా ఈ కవరు? తన భర్తతో తనకున్న వివాహ బంధాన్ని రద్దు చేసి భర్తని తన నుంచి శాశ్వతంగా దూరం చెయ్యండి అని నీ కూతురే స్వయంగా నా మనవడికి పంపించిన విడాకుల పత్రం. ఏంటి? రాధిక విడాకులు కావాలని అల్లుడు గారిని కోరడం ఏంటి? నేను అదే అడుగుతున్నాను. లోపం ఎక్కడుంది? ఎక్కడుంది? నీ పెంపకంలోనా, రాధిక ప్రవర్తనలోనా? నాకు సమాధానం కావాలి. లేదమ్మా, ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. నేను రాధికని కనుక్కుంటాను. నన్ను అమ్మా అని పిలిచా, అందుకే చెప్తున్నాను. ఏదున్నా సరే దాచకుండా నాకు చెప్పు. నీ కూతురు నా మనవడితో కలిసి సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. లేదంటే నీ అల్లుడికి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. రాధిక అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేసిందో నేను తెలుసుకొని దాని తప్పుని నేను సర్దిద్దుతాను. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. సరే, నీకు అవకాశం ఇస్తున్నాను. తనకి పిల్లల్ని కనే ఆలోచన ఉందో లేదో తెలుసుకో. ఈ విడాకుల పత్రం ఎందుకు పంపించిందో కూడా తెలుసుకుని నాకు సమాధానం నువ్వే చెప్పు. లేదంటే నా నిర్ణయం నేను తీసుకోక తప్పదు.
రాధిక ఎందుకు ఇలా చేస్తోంది? అల్లుడు గారికి విడాకుల నోటీస్ పంపడం ఏంటి? బామా ఆ? చూడు, ఏమిటే ఇది? గోంగూర పచ్చడి రుబ్బేవా ఏంటి? నీకిన్ని తెలివితేటలున్నాయి కాబట్టే తాతయ్య కనపడ్డ దాన్నల్లా కొంగు పట్టుకుని వెంటపడ్డాడు. ఆ సచ్చినోడికి అన్ని సొగ్గకార్చే బుద్ధులే. అబ్బా, ఇప్పుడు ఆ ముసలాడు కూడా వదిలేసాయి. ఇది గోంగూర పచ్చడి కాదు, గోరింటాకు నూరి తీసుకొచ్చాను. అయినా ఇప్పుడెందుకే గోరింటాకు? హం, నీకింత వయసొచ్చిందే కాని బుద్ధి మాత్రం పెరగలేదు బామ్మ. గోరింటాకెందుకు అని అడిగితే నన్ను తిడతావేమిటే? ఇది ఆషాఢమాసం. ఆషాఢమాసంలో ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి కదా. ఆహా, నేను బామ్మనైపోయాను కదే, అందుకే గుర్తులేదు ఇవన్నీ. మర్చిపోయాను. బామ్మా! అబ్బా, అంత గట్టిగా గిల్లేవేంటే? లేకపోతే ఏంటి బామ్మ, ముసల్తనం వస్తే మర్చిపోవాలా? నీ అనుభవం అంతా జోడించి ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోవాలని పిల్లల మాకు నువ్వు చెప్పాల్సింది పోయి ఎందుకు మర్చిపోయావు? ఆయన ఏదేదో మాట్లాడతావేంటి? హా, కోపడకే, వయసు మీద పడింది కదా, మతిమరుపు వచ్చేసింది. సరే గాని నాకు కూడా గోరింటాకు పెట్టవే. నీకా? ఏ, నాకు వయసు పైబడింది గాని నేను కూడా ఆడదాన్నే కదే. ఆ, పెట్టవే. నువ్వు మా మంచి బామ్మవి, నీకు పెట్టకుండా ఎలా ఉంటాను? పెట్టు. ప్రియా, గోరింటాకు నువ్వే చేసావా? అవునత్తయ్య. ఆషాఢం వచ్చింది కదా అని నేనే చేద్దాం అనుకున్నాను. కూర్చోండి అత్తయ్య, బామ్మకి పెట్టాక మీ చేతిలో కూడా పెడతాను. అదే మీరు పట్టండి. హ్మ్. అయిపోయింది. మావయ్య, ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికమ్మా? ఆఫీస్కి. ఈ రోజు ఆఫీస్ క్యాన్సిల్ చేసి మాతో గడపండి మావయ్య. మీ గోరింటాకు పెడతాను. గోరింటాకా? మగాణ్ణి నాకెందుకమ్మా? ప్రియా, ఆయన అల్లుడు గారికి ఎందుకే గోరింటాకు? నీకిప్పుడు డైలాగ్ లేవు బామ్మ, గమనుండు. ఆ, మావయ్య, మీరు గోరింటాకు పెట్టించుకోవాల్సిందే. ఈ వయసులో నీ చేతికి గోరింటాకు పెట్టుకుంటే అంత బాగుండదేమోనమ్మా. మావయ్య, ఎవరైనా అడిగితే అత్తయ్య ప్రేమతో పెట్టిందని చెప్పండి. అది కాదమ్మా, కాస్త నేను మావయ్య, చెప్పేది. మీరు ఇంకేం మాట్లాడకండి, రండి కూర్చోరు గాని. రండి మావయ్య. తప్పదంటావా? తప్పదంటే తప్పదు, రండి. సరే కానీ. ఎలా ఉంది మావయ్య? బాగుందమ్మా. అమ్మమ్మా, ఆకలి దంచేస్తుంది, అన్నం పెట్టు. ఎలా పెట్టన్రా, చేతులకి గోరింటాకు ఉంది. ఇప్పుడే పెట్టుకోవాలా ఆ గోరింటాకు? పిని, నువ్వైనా పెట్టు. ప్రియా, నాకు నాన్నకి భోజనం పెట్టు. నాన్న రండి భోంచేద్దాం.
ఎలా తినమంటావరా? ఇదిగో 2 చేతులకి గోరింటాకుంది. మీకేమైంది నాన్న? మీరు గోరింటాకు పెట్టుకోవడం ఏంటి? కోడలు బలవంతం చేసిందిరా, తప్పదుగా. ప్రియా, నువ్వు అన్ని తింగర పనులు చేస్తావు. సరే, నేనే పెట్టుకుని తింటానులే. శ్రీవారు ఏంటి? అది మీ చేతులతో నాకు గోరింటాకు పెట్టరా? హే, నీకేమైనా పిచ్చా? నేను గోరింటాకు పెట్టడం ఏంటి? పెట్టకపోతే మీకే నష్టం. నువ్వు గోరింటాకు పెట్టుకోకపోతే నాకేంటి నష్టం? శ్రీవారు, గోరింటాకు పెట్టుకునేదే భర్త చల్లగా ఉండాలని. ఈ ఆషాఢ మాసంలో భర్త భార్య చేతికి గోరింటాకు పెట్టకపోతే మీకు జ్వరం రావచ్చు, జలుబు చేయొచ్చు, దగ్గు రావచ్చు, తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోవచ్చు. హే, ఆపాపాపాపు, నువ్వు నీ బోడి శాపనార్థాలు. చేపెట్టు, గోరింటాకు పెడతాను. మంచి శ్రీవారు. రండి రండి, కూర్చోండి. చూసావా ప్రియా, నీకంటే బాగా పెడుతున్నాడు నా మనవడు. నువ్వు ప్రియాకి గోరింటాకు పెడుతుంటే కన్నుల పండుగగా ఉందిరా మనవడా. నాకు ఇక్కడ ఆకలితో కడుపు మండిపోతుంది. పాప శ్రీవారు, నాకు ప్రేమగా గోరింటాకు పెట్టాలని ఆకలిని కూడా ఆపుకుంటున్నారు. నేనంటే ఎంత ఇష్టమో. హెల్త్ పేరు చెప్పి బ్లాక్ మెయిల్ చేసి గోరింటాకు పెట్టించుకున్నది కాక మళ్ళీ ఇదొకటా? ఆకలితో చస్తున్నాను. సరే, నేను వెళ్ళి తింటాను. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? నాకు బాగా ఆకలేస్తుంది శ్రీవారు. నాకు ఆకలికి కడుపులో పేగులు మెలిపడిపోతున్నాయిరా. నాకెప్పటి నుంచో ఆకలేస్తుంది కానీ గోరింతాకు పెడుతుందని ఆగాను. నేను భోంచేసి ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాను రా. అంతేకాక నేను తిని టాబ్లెట్స్ కూడా వేసుకోవాలిగా. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నాకైతే కడుపులో గుర్రాలు పరిగెడుతున్నాయి. అయితే ఇప్పుడు ఏమంటారు? నాకు ఆకలేస్తుంది, త్వరగా పెట్టామరా. అంటే ఇప్పుడు మీ అందరికీ నేను తినిపించాలా? అవును 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 అవును. నా వల్ల కాదు. ప్లీజ్ శ్రీవారు, పెద్ద మనసు చేసుకోండి. మా ఆకలిని అర్థం చేసుకో అమర్. అర్థం చేసుకో. అర్థం చేసుకో అర్థం చేసుకో అర్థం చేసుకో. ఆపండి. అందరూ భలే తగిలరు నా ప్రాణానికి. తినిపిస్తాను, ఉండండి. నాకు తెలుసు, మన ఆకలికి తట్టుకోలేకపోతే మా శ్రీవారు అస్సలు చూడలేరు. కర్మరా బాబు, కర్మ.
చేతులు పట్టండి. చేతులు ఖాళీ లేవు శ్రీవారు. నారు పెడతాం. హా? అందరూ నోరు తెరవండి. శ్రీవారు తినిపిస్తారు. చిన్నపిల్లలకి తినిపించినట్టు ఇప్పుడు అందరికి గోరు ముద్దలు తినిపించాలా? అవును 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 తినిపించాలి తినిపించాలి తినిపించాలి. ధర్నా చేసినట్టు ఎందుకలా అరుస్తున్నారు? తినిపిస్తాను, ఉండండి. ముందు నాకు తినిపించండి శ్రీవారు. ఒరే ఒరే మనవడా, నేను వయసులో పెద్దదాన్ని కదరా, ముందు నాకు తినిపించు. అమర్ అమర్ ముందు నాకురా. అమర్ నాకు అమర్ నేను అమర్ నాకు అమర్ అమర్ నాకు. ఆపండి. టాబ్లెట్ వేసుకోవాలరా. ఏదైనా కరువు ప్రాంతం నుంచి వచ్చారా ఏంటి? అందరికి తినిపిస్తాను, కొంచెం ఆగండి. చాలా అప్పుడేనా? ఇదేం సరిపోతుందిరా? శ్రీవారు మళ్ళీ కలిపి తీసుకురండి. ఒరే అమర్, నువ్వు తినిపిస్తుంటే అసలు తిన్నట్టే లేదు, కడుపు నిండలేదు. కలిపి తీసుకొస్తాను. ఇప్పుడు వీళ్ళ రోగం కుదురుతుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే కారం తట్టుకోలేక ఆహాకారాలు పెట్టి పారిపోతారు. ఇంకెప్పుడు నన్ను కలిపి తినిపించమని అడగరు. ఇప్పుడు ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి కావాలి? శ్రీవారి ముందు నాకు 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆను ఆను. బామ్మా తిను. పిన్ని. ఆహా, ఆవకాయ ఎంత కమ్మగా ఉందో. నెయ్యి వేయకపోయినా ఇంత అద్భుతంగా ఉందేంటి శ్రీవారు? అందుకే ఆవకాయని అమ్మతో పోల్చారు. ఏదున్నా ఆవకాయ రుచిలా ఏది రాదు. పైగా అమర్ తన చేత్తో కలిపాడుగా, అందుకే రుచి ఇంకా పెరిగిందనుకో. ఆపండి మీ దుంపలు తెగ. మీరేంటి సాడిస్ట్లా తయారయ్యారు? మీకెవరికి కారంగా లేదా? లేదు, మన తెలుగు భాష అంతా బాగుంది. ఇప్పుడు పెరుగన్నం కావాలి. ఇంకొంచెం కలుపుకురా. ఇప్పుడే కదా ఇంత కలిపి పెట్టాను, ఇంకా కావాలా? సరిపోలేదు శ్రీవారు. తీసుకొస్తాను రండి. పెరుగన్నం తినండి. నీకే నా బంగారం పిన్ని. శ్రీవారు
నాన్న